నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సంక్రాంతి సందడి ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు ముక్కనుమ కదా. సో సంక్రాంతికి అనిల్ రావుపూడి డైరెక్షన్ కోసం వెయిట్ చేసేటట్టు చేసుకున్నాడు. అంటే ఆయన దీనిలోనే ఒక సినిమా వచ్చేస్తుంది, ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు అని చెప్పేసి. సో 2025 అయిపోయింది, 26 కూడా ఎంజాయ్ చేస్తారు. 27 కి ఏమైనా ఒక స్పెషల్ స్వీట్ గా ఏమైనా ఇవ్వబోతున్నాడు అనిల్ రావుపూడి? అంటే మీరు అన్నట్టుగా గత 2 సంవత్సరాలుగా అదే జరిగింది. 2025 సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద హిట్. 300 కోట్ల క్లబ్ లోకి వెంకటేష్ చేరారు. తర్వాత ఐశ్వర్య రాజేష్ కూడా మంచి హిట్. అమ్మాయికి ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడులో ఉండి తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయికి ఒక గుర్తింపు వచ్చింది. తర్వాత ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు, ఇది ఇప్పుడు 400 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది అంటున్నారు. సో అది చాలా పెద్ద హిట్ కిందే లెక్క. అంటే ఎక్కడ ఎటువంటి సందడి లేకుండా కామ్ గా ఒక 6 నెలలు కథ రాసుకుని 6 నెలలు షూట్ చేసి సంక్రాంతికి సందడి చేయడం సినిమాలు అనిల్ రావుపూడి ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 2027 ఎవరితో చేస్తారు? బాలకృష్ణ తోటి ఒక డ్యూ ఉంది అతనికి, ఆయనకి హామీ ఇచ్చినట్టున్నారు. సో బాలకృష్ణకి మరి ఆయన కుదురుతుందో లేదా, ఆయన వేరే షూట్ లో బిజీ ఉన్నారు ఆయన. సో జూన్ లోపు అయిపోతే, ఎందుకంటే ఆయన జనవరి టు జూన్ కథ మీద ఉంటారు. జూన్ తర్వాత షూట్ మొదలుపెట్టి డిసెంబర్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి బాలకృష్ణ కుదరకపోతే మళ్ళా వెంకీ మామ తోటే ఉంటుంది, వెంకటేష్ తోటే చేస్తారు. అంటే ఒక విక్టరీ పేర్ గా అయిపోయారమ్మా వీళ్ళు. ఎవరు? వెంకటేష్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాలో కూడా వెంకటేష్ ఇంచుమించు 25 మినిట్స్ ఉన్నారు. కాబట్టి ఒక హ్యాట్రిక్ కిందకు వస్తుంది. సో అది ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. బాలకృష్ణ అయినా బాగుంటుంది, వెంకటేష్ అయినా బాగుంటుంది. కాకపోతే సినిమా కథ ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. అయితే మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం 400 కోట్లు, గత సంవత్సరం 300 కోట్లు, ఇప్పుడు ఇంకా 400 మించుతుందేమో. ఇది 500 కోట్ల క్లబ్ లో కూడా వెళ్తుందేమో తెలియదు. ఒక మంచి సమయంలో వచ్చింది సినిమా, అందులో లాంగ్ వీకెండ్. అవును కదా, 14, 15, 16, 17, 18 5 రోజులు ప్లస్ ఒక్క 2 రోజులు పెట్టుకుంటే మొత్తం వారం ఏంటి 8 రోజులు మొత్తం. సో ఇది అనిల్ రావుపూడికి లక్ కదా. అంటే జనాలు సినిమా చూస్తారు. బుక్ మై షో బాగా అవుతుంది అని విన్నాం, టికెట్స్ బుకింగ్ అనేది. తర్వాత సినిమా కూడా అలరిస్తోంది అందరినీ, బోర్ కొట్టకుండా. కథ పాతదా కొత్తదా పక్కగా పెడితే ప్రెజెంటేషన్, కథా కథనం అనేది అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. సో తర్వాత చిరంజీవిలో ఆ గ్రేస్ తగ్గలేదు, ఈజ్ తగ్గలేదు, ఆ డాన్స్ అట్లానే ఉంది. 70 ఏళ్ల వయసులో. ఇంకొకటి ఏంటంటే పేరు కూడా నప్పింది చూసారా, నయనతార అండ్ చిరంజీవి. మీకు ఆడుగా లేదు, పర్ఫెక్ట్ కాంబినేషన్. అసలు ఏజ్ గ్యాప్ తెలియట్లా. ఒకప్పుడు బాలకృష్ణ సిమ్రన్ కూడా అట్లా ఉండేది. మంచి పేరు, మంచి సినిమాలు ఉన్నాయి వాళ్ళకి. సో ఆ రకంగా అన్ని రకాలుగా కూడా సంక్రాంతి అనేది చిరంజీవి గారికి కలిసి వచ్చింది, నయనతారకి బాగుంది. ముఖ్యంగా మనం ఇంకొకళ్ళని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంకొక ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నిర్మాతలు. ఫస్ట్ టైం సుస్మిత కొణిదల తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం. తర్వాత సాహు గారపాటి, అతను కూడా చిన్నతనే. సో వీళ్ళు నిర్మాతలుగా ఉన్నారు, అంటే ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. అది ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో తనయలు బయటకు వస్తున్నారు. అవును, నిర్మాతలుగా కొత్త నిర్మాతలు, అందులోనే తనయలు. అది బాగుంది. ఫీమేల్ అంటే మహిళలకి వాళ్ళ ఇది ఎక్కువ అవుతుంది. ఇంట్లో కూర్చోకుండా ఇదివరకు అంటే పట్టించుకునే వాళ్ళు కాదు. అలా కాకుండా ప్రొడ్యూసర్స్ గా వస్తున్నారు, డైరెక్టర్స్ గా మంజుల గారు వచ్చారు, కృష్ణ గారు అమ్మాయి. తర్వాత మంచు లక్ష్మి చేశారు, మన అశ్విని దత్ గారు అమ్మాయిలు. ఇట్లా తీసుకుంటుంటే బాగుంది. అంటే వీళ్ళ సంఖ్య పెరగాలి బాగా. డైరెక్టర్స్ కింద ఆవిడెవరు, మన ఇప్పుడు నందిని గారు కూడా ఉన్నారు డైరెక్టర్ కింద. ఇట్లా పెరగాలి, వీళ్ళ సంఖ్య బాగా పెరగాలి. ఒకప్పుడు హార్డ్లీ జయ గారు ఉండేవాళ్ళు, ఆవిడ ఆకస్మికంగా మరణించారనుకోండి. అలాగా అంటే ఇండస్ట్రీ అనేది మగవాళ్ళదే కాదు, ఆడవాళ్ళకు కూడా బాగా ఉంది అనేది. ఓన్లీ వాళ్ళు హీరోయిన్స్ గా లేదు, ఒక ఏమన్నా అందం చూపించే అమ్మాయిలుగా కాకుండా వీళ్ళకు కూడా బ్రెయిన్ ఉంది అని.
అది కూడా కావాలి, చాలా ముఖ్యం అది. అవును. ఎందుకంటే బ్యూటీ అండ్ బ్రెయిన్ పక్క పక్కన ఉండాలి. ఉమ్. సో ఆ రకంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువ అమ్మాయిలు వస్తున్నారు. ఉమ్. సో తెలుగు ఇండస్ట్రీ కలకలలాడుతోంది అవును. అన్ని రకాలుగా. అంటే అటు సంక్రాంతి కలకల, ఇటు చిరంజీవి గారు, మరో పక్క ఆ, సుస్మిత గారు రావడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఉమ్. ఇంకో పక్క చూసుకుంటే అసలు మనకి ఇప్పుడు రాజా సాబ్ అనుకున్నంత రేంజ్ లో వెళ్ళకపోవటం, ఉమ్. తర్వాత ఇప్పుడు మీకు ఆ భార్య అదేంటి సినిమా వచ్చింది నారి రవితేజ. నారి నడుమ మురారి, భర్త మహాశైలకు sorry. విజ్ఞప్తి. భర్త మహాశైలకి విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు, అంటే సినిమాలు ఉన్నాయి. ఉమ్. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, వెళ్ళటానికి ఆప్షన్ కూడా ఉన్నాయి. అవును. అంటే ఏ సినిమా రేంజ్ ఆ సినిమాదైనా పండగ సంబరం అనేది సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఇది బాగుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఉండాలి. 2027 మరి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాము, వెంకీతో ఉంటుందా ఉమ్. లేదు బాలకృష్ణ గారితో సినిమా చేస్తారా అనేది వేచి చూద్దాం. వేచి చూద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.